శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. మాఘ స్నాన ఫలితం. మాఘమాసం చంద్రుడు మఖ నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అయింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనది. ఈ మాఘమాసం నెల రోజులు నియమానుసారంగా మాఘమాసం స్నానం చేస్తే చాలు, వారి వారి కోరికలన్నీ తప్పక నెరవేరుతాయని పద్మపురాణంలో ఉత్తరఖండంలో పేర్కొనబడింది. మాఘమాసంలో రవి మకర రాశిలో ఉండే సమయం. హిందూ సంప్రదాయం ప్రకారం మాఘమాసంలో నదీ స్నానం చేసి శ్రీమన్నారాయణను పూజించి శక్తి కొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది. మాఘమాసంలో ఏ నది నీరైనను గంగా నదితో సమానం. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయటం మాఘమాస సంప్రదాయం. మాఘ స్నానాలు చాలా ప్రసిద్ధి. పవిత్ర నదుల్లో అంటే గంగా, యమున, గోదావరి, కృష్ణ, తుంగభద్ర వంటి నదులు. సముద్ర స్నానాలు ఆచరించడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మాఘ స్నానాలు సకల పాపాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘ స్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటుంది. మృకండముని మనస్సు నెల మాఘ స్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథ. కళ్యాణకారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయటం మాఘమాస సంప్రదాయం. మాఘ స్నానానికి ఓ ప్రత్యేకత ఉంది. చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దీనికి కారణం ఈ మాఘ స్నానాల వెనుక ఉన్న ప్రత్యేకత, ప్రయోజనాలే. మాఘమాసం స్నానానికి ప్రసిద్ధి. మాఘ స్నానం ఇహపరదాయకం. సూర్యుడు ఉదయించే సమయంలో స్నానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయని కమలాకర భట్టు రచించిన నిర్ణయ సింధులో చెప్పారు. మాఘ స్నానం ఎవరు చేయాలి, ఎలా చేయాలి? బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాల వారు, అన్ని వర్ణముల వారు, వర్గముల వారు, ప్రాంతాల వారు ఈ మాఘ స్నానం చేయవచ్చు. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండే సమయంలో సూర్యోదయానికి ముందు వేడి నీటిలోనైనా ఇంట్లో స్నానం చేసిన 6 సంవత్సరాల అఘమర్షణ స్నానం ఫలం లభిస్తుంది. ఇంట్లో బావి నీటి స్నానం చేస్తే 12 సంవత్సరాల పుణ్యస్నాన ఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం చతుర్గుణం, గంగా స్నానం సహస్రగుణం, గంగా యమున సంగమ త్రివేణి నదీ స్నానం శతగుణ ఫలాన్ని ఇస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అయితే మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా యమునాది దివ్య తీర్థాలు స్మరించి స్నానం చేయాలని నిర్ణయ సింధులో స్పష్టం చేశారు. దుఃఖ దారిద్ర్య నాశయ శ్రీ విష్ణోస్త్రోషణాయ చ ప్రాతః స్నానం కరో మధ్యమాగే పాప వినాశనం మకరస్థే రవో మాఘే గోవిందాచ్యుత మాధవ స్నానేన నేనమేదేవ యథోక్త ఫలదోభవ అని ఈ శ్లోకాన్ని పఠిస్తూ స్నానం ఆచరించాలి. రోజు సమయాభావం వల్ల, అనారోగ్యం వల్ల చేయలేని వారు మాఘంలో పాడ్యమి, విధియ, తదియ తిథుల్లో స్నానం చేసి మళ్ళీ త్రయోదశి, చతుర్దశి, మాఘ పూర్ణిమ తిథుల్లో స్నానం చేయవచ్చు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరువాతే మాఘమాసం రావటం విశేషంగా చెప్పుకోవాలి. సూర్యోదయానికి ముందే నదీ స్నానం ఉత్తమం. నది అందుబాటులో లేని వారు తటాకం కానీ, బావి కానీ స్నానానికి మంచిది. ఇవేమీ అందుబాటులో లేనప్పుడు పవిత్ర నదీ స్మరణంతో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయాలి. ఇలా స్నానం ఆధ్యాత్మికతకు పునాదులు వేస్తుంది. సకల పాపాలను హరించే పవిత్రమైన మాఘమాస స్నానాన్ని అందరూ ఆచరించి తరిద్దాము. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.